మన పిసిసి ఆదేశాల మేరకు టిపిసిసి ఆదేశాల మేరకు సీనన్న శాసనసభ్యులు పెద్దలు సీనన్న గారు, వినోద్ రెడ్డి గారు, టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ గారు కమిటీ వేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు వారి కలిసి నా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. పటంచెరులో జరిగిన మన ఘటన విషయం మీ అందరికీ తెలుసు. పటంచెరులో జరిగినటువంటి ఘటన అనేది మేము ఎక్కడ ఎవరిని కించపరచడం కానీ అగౌరవపరచడం కానీ నా జీన్స్లో లేదు, నాకు అలవాటే లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను గిట 90 నుంచి 2013 వరకు 23 సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసిన. ఒక ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా, బీఆర్ఎస్కి వెళ్ళి 3 సార్లు శాసనసభ్యునిగా, నియోజకవర్గ అభివృద్ధి కోసం మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది. ఏ ఒక్కరిని కించపరచకుండా మామూలు సామాన్యమైన కార్యకర్త కాకెళ్ళి నాయకుల దాకా అందరినీ కలుపుకొని పోయే మెంటాలిటీ నా ఆలోచన. అభివృద్ధి విషయంలో ప్రజలను గౌరవించాలి. మన మీద నమ్మకం పెట్టిన ప్రజలను ఎక్కడ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అభివృద్ధి పరచడంలో కాంప్రమైజ్ కాకుండా అందరి కలుపుకొని పోయే ఆలోచన నాది. తప్పకుండా ఇప్పుడు పిసిసి కమిటీ నిర్ణయము జరిగిన ఘటన మీద తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. లేదు, గ్యాప్స్ ఏం లేవు. కొంతమంది దానికి మొన్న నిరసనలు తెలపడము, క్యాంప్ ఆఫీస్ మీద వచ్చి కుర్చీలు బలగొట్టడము అవన్నీ జరిగింది. కాబట్టి దాని మీద కమిటీ వేయడం జరిగింది. కమిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తాం. అయితే గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఒక సామెత చెప్తే తింటావా బాబు? నీ పేరేం పేరు? షరీఫ్. హనుమంతుడు రాముని ఫోటో వేసుకొని తిరిగాడు. ఇక్కడ లోపల ఏడున్నర రాముడు అంటే చూపిస్తాడు. అప్పుడు నేను 30 సంవత్సరాల రాజకీయాలు ఉన్నా. ఒక ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా, 3 సార్లు శాసనసభ్యునిగా, ట్రేడ్ యూనియన్ లీడర్గా పనిచేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు నాకు ఉన్నది. ప్రతి ఒక్కరిని మాట్లాడి అభివృద్ధిలో ఎక్కడికక్కడ అందరి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు అలవాటు నాకు ఉన్నది.